హాయ్ అండి, ఈరోజు వీడియోలో వినాయక చవితికి మోదకాలు ఎలా చేయాలో చూద్దాం. ఒక కప్పు కొబ్బరి తురుముకి ఒక కప్పు బెల్లం వేసుకుని కొంచెం నీళ్ళు వేసుకోవాలి బెల్లం కరగడానికి. కొబ్బరి బెల్లం రెండు కూడా దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకుని తర్వాత వేరే ప్యాన్లో 2 కప్పులు నీళ్ళు వేసుకోవాలి. కొంచెం ఉప్పు, కొంచెం బెల్లం, 1 టేబుల్ స్పూన్ నెయ్యి కానీ వెన్న కానీ వేసుకోవాలి. 2 కప్పుల నీళ్ళకి 2 కప్పులు బియ్య పిండి వేసుకుంటున్నాను. స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారిన తర్వాత పిండిని మొత్తం స్మూత్గా అయ్యేలా కలిపేసుకోవాలి. స్టఫింగ్ పెట్టేసుకుని మోదకాలు రెడీ చేసుకుంటే ఈజీగా చేత్తోనే మనం మోదకాలను రెడీ చేసుకోవచ్చు. ఇలా స్పూన్తో నాట్లు పెట్టుకుని అన్నీ రెడీ చేసుకున్న తర్వాత 10 మినిట్స్ సిమ్లో స్టీమ్ పెట్టుకోవాలి. ఇంతేనండి.